కీర్తనాకారుడికి దావీదు మహారాజుకి దేవుని గురించి చాలా బాగా తెలుసు. అందుకే దావీదు అంటాడు, నీవే నా కాపరివి. ఏమంటాడండి? నీవే నా కాపరివి, నీవు నన్ను కాయు ప్రభువా, నీ కాపరత్వంలోనికి నేను వెళతాను ప్రభు. నీవు కానీ నన్ను కాయకపోతే దారి మళ్ళీపోతాను, పక్కకి వెళ్ళిపోతాను ప్రభువా, ముండ్ల తుప్పల్లోకి వెళ్ళిపోతాను, లేదా గాఢాంధకారపు ఆ లోయలో నేను పడిపోతాను ప్రభువా. నీవు నాకు కాపరిగా ఉంటే, నీవు నాకు తోడుగా ఉంటే నేను నీ మార్గంలో ఉంటాను ప్రభువా అంటాడండి. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుతుంది నువ్వు నా కాపరిగా ఉంటే. నీవు నాకు కాపరిగా ఉంటే నేను పచ్చని స్థలాల్లోనికి వెళ్తాను ప్రభువా. నువ్వు నా కాపరిగా ఉంటే నేను భయపడను, దిగులు పడను అంటాడండి. నీవు నా కాపరిగా ఉంటే నీ మందిరములో నేను ఉంటాను నిత్యము ప్రభు. అందుకే నువ్వు నాకు కాపరిగా ఉండు ప్రభువా అంటాడు. దావీదు మహారాజు దేవుని గురించి సమస్తము తెలుసుకున్నాడు. కుడికి గాని ఎడమకు గాని నన్ను తొట్టిల్లనివ్వద్దు ప్రభువా అంటాడండి. దావీదు అంటాడు, నీవే నా కొండవి, నీవే నా కోట, నా దుర్గము నీవే, నా ప్రాకారము నీవే, నా దాగుచోటు నీవే. నీ వడిలో నేను నిద్రపోతాను, నీ నా యొక్క జీవితంలో ప్రతి యుద్ధము కూడా నీవే యుద్ధమాడాలి, నీవు నాకు కాపరిగా ఉండు ప్రభువా అంటాడండి. ఎంత మంచి మాటలో! ఆయన కాపరత్వములోని కానీ ఉంటే లోకాన్ని మనం ద్వేషిస్తాం. ఆయన కాపరత్వములో ఉంటే దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపరత్వములో ఉంటే మన నోటికి చిక్కము తగిలించుకుంటాం. దేవుని కాపరత్వములో ఉంటే మనకున్న ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడని నమ్మకము, ధైర్యము మరి కలిగి ముందుకు వెళతాం. ప్రియమైన దేవుని జనులారా, అందుకే దేవుని యొక్క కాపరత్వములోనికి మనం వెళ్ళాలండి. హల్లెలూయా. ఆయన దుడ్డు కర్రగా ఉండి, దండముగా ఉండి దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి? కాస్తాడట. ఎంతమందికి ఇష్టం ఆయన కాపరత్వం? నాకైతే చాలా ఇష్టం. ఆయన కాపరత్వంలో నేను ఉండాలని కోరుకుంటాను. ఆయన కాపరత్వంలో ఉంటే లోకాశలు, నేత్రాశలు, జీవపడంబాన్ని త్యజించుకుంటామండి. లోకంలో ఉన్న ఏమైనా సరే, సంతోషకరమని ఏమైనా సరే, అది దేవునికి ఇష్టం కాకపోతే వదిలేసుకుంటాం. మనకిష్టమైనా సరే వాటిని ఏం చేస్తామండి? వదిలేస్తాం. కాబట్టి దేవుడే మనకి కాపరిగా ఉండాలని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆయన కాపరత్వంలోనికి మనం వెళ్ళాలి. వినివారు మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలను పాటించేవారుగా కూడా ఉండాలి. విని విడిచిపెట్టడం మాత్రమే కాకుండా ఆయనకి నచ్చినట్లుగా, ఆయనకి ఇష్టమైన వారిగా మనము జీవించాలని దేవుని యొక్క గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇది నాన్న దేవుని యొక్క గ్రంథంలోనికి వెళదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము నుండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అందరము కలిసి చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల. సంగమంతి స్వరమెత్తి చదువుదామండి. మళ్ళీ 1వ వచనం నుండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గట్టిగా చదివితే ఈ మాటలు మీ జీవితాల్లో నెరవేర్చబడతాయి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెదలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రావను నీ మీదకి బయలుదేరుడు, 7 త్రావుల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవి చెయ్యి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో
ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి దానినిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదు గాని అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉందువు గాని క్రిందవాడువుగా ఉండవు. ప్రార్థించుకుందామండి. తలల వంచి ఆయన పాదముల యొద్ద దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యా నీకు వందనాలు. నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడు ప్రభువా, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవు, నమ్మదగిన దేవుడివి, నీతిమంతుడు, నీకు వందనాలు. నీ దాసురాలని నేను అయ్యా వినయముతో నీ పాదముల యొద్దకు వచ్చి ఉన్నాను. నా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఒక పాత్రగా వాడుకోండి ప్రభువా, ఒక బోరగా వాడుకోండి ప్రభు. నీకు వందనాలు. వాక్యము నీది ప్రభువా, నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను, నీవు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆత్మతో నింపమని అడుగుచూ ఉన్నాను. వినగలిగిన మనస్సును దయచేయమని అడుగుతూ ఉన్నాను. గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. అయ్యా నా ప్రభు, మా అందరితోనూ మాట్లాడి నువ్వు ఏది బోధించాలనుకుంటున్నావో, ఏ మాటలు వివరించాలనుకుంటున్నావో, ఏమి చెప్పాలని కోరిక కలిగిందో ప్రభువా, ఆ కోరిక మా జీవితాలలో నీ మాటలు మాకు వివరింప చేయమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చాలాసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఉన్నాం. ఆశీర్వాదాలు లేకపోతే మనం ముందుకి వెళ్ళలేం కదండి. దీవెనలు కావాలి, మన జీవితాల్లో దీవించబడాలి. ఏం చేయాలి? ఎక్కడున్న వారమో అక్కడే ఉండకూడదు. ప్రతి పరిస్థితిని దేవుడు తారుమారు చేయగల సమర్థుడు. ప్రియమైన దేవుని వెళ్ళరా. అందుకే ఈ లోక సామెత ఒకటి ఉంది, ఎద్దుట ఒకవైపే నిద్రపోదటండి, ఏం చేస్తుందట? రెండవ వైపు కూడా తిరుగుతుందట. ప్రియ దేవుని వెళ్ళరా, ఆ యొక్క పగలు కూడా 12 గంటలే ఉంటుందట. రాత్రి డెఫినెట్గా వస్తుంది. రాత్రి అయిపోయిన తర్వాత మరలా పగలు వస్తుంది. ప్రియ దేవుని జొల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యము సెలవిస్తుంది కదా, మనకి కష్టాలు, ఇబ్బందులు, శోధనలు అనేవి వస్తూ ఉన్నప్పుడు ఈ శోధనలోనే నేను ఉంటానా, ఈ బాధలోనే నేను ఉంటానా, ఈ కష్టాల్లోనే ఉంటానా అనుకోవడానికి వీలు లేదు. నీ దేవుడు నీ జీవితంలో వెలుగును పుట్టించగలడు. నీ దేవుడు నీ జీవితంలో ఆయన సమస్యల నుండి విడుదల ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, దుఃఖమంతా తొలగించి సంతోషమును ఆనందమును ఇచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు మనకి వస్తూ ఉన్నాయి అంటే, ప్రియ దేవుని పిల్లరా, కొన్నిసార్లు ఆయన కష్టాలు మన జీవితంలో ఎలా చేస్తున్నాడంటే తనకు తాను మహిమను తెచ్చుకోవడానికి. కొన్ని కష్టాలు మన జీవితంలో మనం ఎంత భక్తిగా ఉంటున్నా, ఎంత దేవునిలో ఎదుగుతూ ఉన్నా, కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, కొన్ని బాధలు మనకు వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడే ఎలా చేస్తాడట. దేవుడే, యోబే ఉదాహరణ దానికి. యోబు ఉదాహరణ. యోబు తన జీవితంలో దేవుడే సాతానుడు అడిగితే సరే వెళ్ళు అని పంపిస్తాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, దేవుడే ఎలా చేశాడు యోబు జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు. ప్రియమైన దేవుని వెళ్ళరా, కానీ యోబు మనలాగా అవిశ్వాసముగా లేడు, మనలాగా ఎంత మాత్రమునో కూడా వెనక్కి వెళ్ళిపోలేదు. ప్రియమైన దేవుని జల్లరా, దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, తను ఎంతగానో యోబు, భక్తుడైన యోబు దేవుని మీద ఆధార
ఆధారపడ్డాడు, దేవుని అర్థం చేసుకున్నాడు, దేవునితో ఆయన సహవాసం చేశాడు. ఆయన అంటున్నాడు, ఇదంతయు కూడా దేవుడిచ్చాను, దేవుడే తీసేసుకున్నాడు అంటున్నాడండి. అంతేకాదు కానీ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక అని పలుకుతాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, రెండవ మాట అంటాడు కదా యోబు తన జీవితంలో, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగా. ఇలా ఉంటుందా? మనం అనగలమా? ఇలా అలాంటి మాటలు, బలమైన మాటలు, విశ్వాసంతో ఉన్న మాటలు మనం పలకగలమా? ప్రియమైన దేవుని వెళ్ళరా, చాలాసార్లు దేవుని మీద కోపగించేస్తాం, దేవుడు లేడు అంటాం, దేవుడు సహాయం చేయడం లేదు అంటాం, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటాం. దేవుడు మంచోడండి, మనమే మంచి వాళ్ళం కాదు. దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిళ్ళరా, మనం అందుకోలేకపోతూ ఉన్నాం. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మనము ఆ యొక్క అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలు జరిగించుకోవడానికి మనము సరైన స్థితిలో లేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిళ్ళరా, అదేంటమ్మగారు ప్రతి ఆదివారం ఖచ్చితంగా బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నాం కదా, మేము ఎక్కడ తప్పుదం చేస్తున్నాము, ఎక్కడ మేము దారి తప్పుతున్నామంటే, ప్రియ దేవుని బిళ్ళరా, ఆదివారం ఒక్కరోజే కాదండి. ఆదివారం ఒక్కరోజే దేవుని ఆలయంలో గడపడం కాదు, మన బ్రతుకు దేవుడైపోవాలి. ఏమైపోవాలండి? మన బ్రతుకు దేవుడిగా అయిపోవాలి. దేవుడే మనలో ఉండాలి, ఆయన మహిమ మనలో కనబడాలి, ఆయన శక్తి మనలో కనబడాలి, ఆయన వెలుగు మనలో కనబడాలి, ఆయన చూపు మన చూపుగా అయిపోవాలి. ప్రియమైన దేవుని బిళ్ళరా, ఆయన మాటలు మన మాటలు ఆయన మాటల వలె అయిపోవాలి. ప్రియమైన దేవుని జల్లరా, ఆ విధమైన రూపాంతరత అనుభవంలోనికి వెళ్ళిపోతే నేను ఖచ్చితంగా అనుభవించి చెబుతూ ఉన్నాను, దేవుడు తప్పకుండా నిన్ను దీవించే దేవుడే. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలు తప్పకుండా నువ్వు చూడగలవు. ప్రియమైన దేవుని జల్లరా, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టలుగా మనము జీవించడానికి మనం ముందుకి వెళ్ళాలని దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. చాలా కష్టం అండి అమ్మగారు, ఇలా జీవించాలంటే చాలా కష్టం. మానవులం కాబట్టి, మనుషుల మధ్య ఉంటున్నాము కాబట్టి ఎక్కడో తప్పిదం జరుగుతుంది, ఎక్కడో మాట జారిపోతాం, ఎక్కడో ఏదో జరుగుతుంది. అలా అన్నిసార్లు కరెక్ట్గా ఉండాలంటే చాలా కష్టం అండి అమ్మగారు. అంటే అలా కష్టం అనుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఎంత భక్తి జరిగించి, ఎంత ప్రార్థనలు చేసి, ఇన్ని మరి అన్ని దేవుని కొరకు మనం చేసి నరకంలోకి వెళ్ళే కన్నా ఇక మన బ్రతుకే వ్యర్థం. కాబట్టి మన దేవుడే మన బ్రతుకైపోవాలి. దేవుడే అదండి సాక్షిగా మనం జీవించాలి, రూపాంతరత అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని వెళ్ళరా, స్టెఫను తన జీవితంలో అంటూ ఉన్నాడు, దేవుడు నిజమైన వాడు, మీరందరూ మూర్ఖుల వలె ఉంటూ ఉన్నారు, మీరు అనీతి పరుల వలె ఉంటూ ఉన్నారు, మీరు వ్యభిచారము చేస్తూ ఉన్నారు, మీరు దొంగతనము చేస్తూ ఉన్నారు, దేవునికి ఇష్టకరముగా మీరు జీవించటం లేదు, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారటండి. యథార్థంగా మాట్లాడితే, నీతిగా ఉండండి అని చెబితే రాళ్ళు వేసి ఏం చేశారండి? కొట్టేశారు. మీరు ఒకవేళ ఇక్కడ కానీ మీరు మారకపోతే, ఇక్కడ కానీ మీరు మారు మనసు పొందకపోతే ఇదిగో నరకంలోనికి వెళ్ళిపోతారు. యేసు నిజమైన దేవుడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మీరు ఇదిగో లోకములో ఉండొద్దు, దేవుని కొరకు జీవించండి అని కఠినమైన బోధ స్టెఫను చేస్తే స్టెఫన్ని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారటండి. ప్రియ దేవుని బిళ్ళరా, ఆ యొక్క స్టెఫన్ని కొడుతూ ఉంటే, ఆ రాళ్లతో కొడుతూ ఉంటే, ఆ శరీరం నుండి వస్తున్న ఆ రక్తము ధారపోతగా పోతూ ఉన్నా సరే ఎవరికి కనికరమ లేదట. ప్రియమైన దేవుని బిళ్ళరా, నీతి చెబుతూ ఉన్నప్పుడు, యథార్థత చెబుతూ ఉన్నప్పుడు, మంచి త్రోవల్లో ఉండండి అని చెబుతూ ఉన్నప్పుడు ఈ లోకానికి సేవకులంటే లోకమైపోయింది. ప్రియమైన దేవుని బిళ్ళరా, ఈ లోకములో మంచి బోధిస్తూ ఉంటే ఆ మంచికి తల ఉంచేవారు ఎవరు లేరు. ప్రియమైన దేవుని బిళ్ళరా, నరకమున్నది, పరలోకమున్నది, పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెబుతూ ఉంటే మా ఇష్టము, మా రాధ్యము, మా యొక్క లైఫ్ చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారులే అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిళ్ళరా, స్టెఫను చంపుతూ ఉంటే, రాళ్లతో కొడుతూ ఉంటే, రక్తము మరి ధారపోతుగా పోతూ ఉంటే ఆకాశము 2 భాగాలైపోయిందటండి. ఆకాశము 2 భాగాలైపోయింది, పరలోకము కనబడుతూ ఉన్నది. ఈ రోజు నేను ఆరాధన చేస్తూ ఉంటే, యేసు అని నేను పాడుతూ ఉంటే, దేవుడు, ప్రియ దేవుని బిళ్ళరా, పరలోకమందున్న దేవుడు మన ఆరాధన అంగీకరిస్తున్నాడని ఆ స్పర్శ నేను అనుభవించాను. ప్రియమైన దేవుని బిళ్ళరా,
వెళ్ళరా, ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆ స్టెఫను ఆ యొక్క రాళ్ళతో కొడుతూ ఉన్నప్పుడు ఆకాశము 2 భాగాలుగా అయిపోయిందట. నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మనుషులని నిందిస్తూ ఉన్నప్పుడు, నిన్ను రాళ్ళతో కొడుతూ ఉన్నప్పుడు నీతో పాటు దేవుడు కూడా దుఃఖపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు హింసలో పాలవుతూ ఉన్నప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు నీతో పాటు నీ దేవుడు కూడా కన్నీరు కార్చుచున్న దేవుడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆకాశము 2గా అయిపోయిన తర్వాత ఆ స్తుతి సింహాసనాసనుడైన దేవుడు స్టెఫను వైపు చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. చాలాసార్లు ఆయన లేడు అనుకుంటాం, చాలాసార్లు ఆయన వినడం లేదు అనుకుంటాం, నీ బాధ ఎవరికి తెలియదు అనుకుంటూ ఉన్నావు, నీ ఘోష, నీ హృదయ ఘోష ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు నీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ కొరకు దేవుడు తప్పగా నిలబడే దేవుడు. ప్రియమైన దేవుని చల్లరా, ఆ 2 భాగాలుగా అయిపోయిన తర్వాత ఆ స్టెఫను అంటూ ఉన్నాడు, అదిగో నేను స్తుతి సింహాసనాసీనుడైన దేవుని నేను చూస్తున్నాను అని చెబుతూ ఉంటే ఇంకా కొట్టేశారండి. ఆయన ఉన్నాడు, మీకు కనబడట్లేదు, నాకు కనబడుతున్నాడు అంటుంటే ఇంకా రాళ్ళతో కొట్టి చావబాదేశారు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆనాడు రాళ్ళతో కొట్టి చంపేశారు, రోడ్ల మీద సేవకుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోయారు, ఆ చెరసాలలో బంధించేశారండి. ఆ బండలు ఆ రాళ్ళతో మరి కొట్టి ఆ యొక్క బండల కాళ్ళకి బండలు వేసి ఈడ్చుకుని ఆ యొక్క దేవుని బిడ్డ చెరసాలకి తీసుకుని వెళ్ళిపోయారండి పౌలు శీలల్ని. భక్తిగా జీవిస్తేనే, పరిశుద్ధంగా జీవిస్తేనే, మాటలోను క్రియలలోనూ పరిశుద్ధత ఉంటేనే మన జీవితాల్లో కార్యాలు చూడగలము, అద్భుతాలు చూడగలమని దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. ప్రియమైన దేవుని వెళ్ళరా, పరిశుద్ధత అనే మార్గంలో మనం వెళుతూ ఉంటేనే దేవుని యొక్క దీవెన మన మీదకి దిగి వస్తుందండి. ఆ యొక్క సింహాసనం మీద యేసే కూర్చుని, అయ్యో నా కుమారుణ్ణి చంపేస్తున్నారే, నా కుమారుణ్ణి బాధ పెడుతున్నారే అని అక్కడి నుండి కిందకి దిగి రాలేదండి. ఆయన దిగి రావాలని కోరుకుంటాం, ఆయన వచ్చేసి నా బాధలన్నీ తీసేయాలని కోరుకుంటాం. ఆయన స్టెఫన్ను చూస్తున్నారు. స్టెఫను శరీరం నుండి వస్తున్న ఆ యొక్క రక్తము మరి దారపోతుగా పోతూ ఉన్నప్పుడు జస్ట్ ఆయన లుక్ ఎట్ హిమ్, ఆయన చూస్తూ ఉన్నాడు అంతే. స్టెఫను వైపు చూస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను చంపేస్తున్నారు అయ్యా వీరు అని. ప్రియ దేవుని వెళ్ళరా, దేవుని వైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అంటూ ఉన్నాడు కదా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడండి స్టెఫను. అయ్యా వీరిని అది చేసే ఇది చేసే అనలేదు, కానీ వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అన్నప్పుడు దేవాతి దేవుడు స్తుతి సింహాసనాసనుడైన దేవుడు ఆ యొక్క స్టెఫను వైపు చూశాడండి. కొట్టి 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 కాళ్ళతో తన్ని స్టెఫన్ని చంపేశారు. అందులో ఆ పౌలు కూడా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు యవనస్తుడైన సౌలు స్టెఫను చనిపోతున్న సమయంలో అతను కూడా ఒక పార్ట్ అండి. చాలాసార్లు అనుకుంటాం దేవుడు లేడు అనుకుంటూ ఉన్నాం, కష్టాలన్నీ పోవాలి అనుకుంటాం, కానీ దేవుడు ఎందుకు ఆ యొక్క ఆకాశాన్ని తెరవజేసేసాడు, వచ్చి స్టెఫన్ని కాపాడాలి కదా, స్టెఫన్ని బాగు చేయాలి కదా, స్టెఫన్కి ప్రాణాన్ని ఇవ్వాలి కదండి, స్టెఫన్కి జీవం ఇవ్వాలి కదా. వాళ్ళు చంపేస్తూ ఉంటే మౌనంగా ఉండడం ఏంటి దేవుడు అనుకుంటాం. ప్రియమైన దేవుని వెళ్ళరా, అది దేవుని యొక్క ఏర్పాటు. ఒక వ్యక్తి భూమి మీద ఒక సేవకుడు చనిపోతే ఆ సేవకుడిని బట్టి అనేక మందిని దేవుని వైపు త్రిప్పుకోగలడు. ప్రియ దేవుని వెళ్ళరా, అలాగే ఎంతో మంది ప్రాణాలు ప్రజల కొరకు మా యొక్క ప్రవక్తలైనా సేవకులైనా దేవుని కొరకు వారు హతసాక్షులైపోయారు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఇలాంటి భక్తి మనలో కనబడుతుందా అండి? మనం ఇంకా ఏమని కోరుకుంటున్నామంటే, అయ్యా నన్ను దీవించు 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 దీవించు, ఆశీర్వాదాలు కావాలి అని అడుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నీ ప్రార్థనలో అయ్యా నన్ను వాడుకో అని అడిగావా? ఎప్పుడైనా నేను హతసాక్షిగా అయిపోతానయ్యా నీ కొరకు అని అడిగావా? అయ్యా నేను ఒక మిషనరీగా వెళతాను ప్రభువా నీ కొరకు అని అడిగావా? అయ్యా నా జీవితాన్ని నీకు సమర్పించేస్తాను ప్రభువా అని అడిగావా? అయ్యా నా మాట, నా చేత, నా ప్రవర్తన నీ కొరకు వాడుకుంటాను ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాలు అయింది, ఇంకా నాకు పొలం కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, బ్రతుకు కావాలి, ఎన్నో అడుగుతూ ఉన్నావు, కానీ ఒక్కసారైనా నేను నీ కొరకు వాడబడతాను ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పించేసుకుంటాను ప్రభువా అని అడిగావా? ప్రియమైన దేవుని బిడ్డ, అలా అడిగి చూడు. నువ్వు దీవించబడకపోతే నా పేరు నేను మార్చుకుంటాను.
దేవుని కొరకు నువ్వు వాడబడతానని అత సాక్షిగా అవుతాను ప్రభువా. అనేక మందికి నేను సేవ చేస్తాను ప్రభువా. ఒక మిషనరీగా నేను వాడబడతాను అన్న వాడికి చూస్తే నీ దేవుడు నువ్వు సమర్పించుకున్న ఆ క్షణము నుండి దేవుడు దీవించటం మొదలు పెడతాడండి. హల్లెలూయా. దీవెనలు ఊరికే రావండి. నీ పరిశుద్ధతను బట్టి నువ్వు దీవించబడతావు, నీ నీతిని బట్టి నువ్వు దీవించబడతావు, నీ యథార్థతను బట్టి నువ్వు దీవించబడతావు. అందుకే హిజ్కియా అంటున్నాడు, ప్రభువా నేను మరణం అవుతానని చెబుతున్నావు కానీ ఒక్కసారి నన్ను చూడవా, నా యథార్థతను చూడవా ప్రభువా, నా కన్నీటి ప్రార్థన చూడవా తండ్రి, నేను ఎలా జీవించానో చూడవా ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. గోడ తట్టుకో ఆ యొక్క ముఖమును త్రిప్పుకొని ప్రియమైన దేవుని బిడ్డరా. వెంటనే దేవుడు ఎన్ని సంవత్సరాలు పొడిగించాడమ్మా సలోమి సిస్టర్? ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. ఆ యొక్క యేసుని పంచడం మాత్రమే కాదు కానీ వెనక ఉన్న పుండును కూడా దేవుడు స్వస్థపరిచేశాడండి. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే కష్టాలు లేకుండా హాయిగా పరుపు మీద పండుకుని తీసుకుని వెళ్ళిపోయే దేవుడు కాదు. యూ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. దేవునిలో నువ్వు ఎదగాలి అంటే, నువ్వు నేర్చుకోవాలి అంటే శ్రమలు రావాలి, నీకు కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలండి. ఆ యొక్క మరి వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యము ఎవరిస్తారండి? దేవుడే. అందుకే మన ప్రార్థనలో నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. నన్ను ఒక పాత్రగా వాడుకో ప్రభువా. నేను బయటికి వెళ్ళలేను, నా కాళ్ళు నొప్పి, నేను ఇంటిలో కూడా 1 గంట మోకరించి అనేక మంది ప్రజలు నశించిపోతూ ఉన్నారు, వారి కొరకు నేను అయ్యా ప్రార్థన చేస్తాను. ప్రార్థనా పరురాలుగా నన్ను వాడుకో ప్రభువా. కన్నీటి ప్రార్థన చేసి బిడ్డగా నన్ను వాడుకో ప్రభువా. ఉపవాసం అండి అనేక మందికి గర్భధారణ లేదు, అలాంటి వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. నన్ను వాడుకో ప్రభువా, నేను సమర్పించుకుంటాను. ఒక్కసారైనా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఇది ఆయనకు కావాలి. నువ్వు సమర్పించుకుంటే నీ సమర్పణ నీ జీవితానికి ఆశీర్వాదకరమైన, మేలుకరమైన, దీవెనకరమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. కానీ మనమేం చేస్తున్నామంటే వారి కొరకు వీరి కొరకు మాట్లాడతాం, వారి గురించి వీరి గురించి మాట్లాడతాం. ఇలా ఉంది నా పరిస్థితి, అలా ఉంది, అలాగుంది, ఇలాగుంది, దాని కొరకే మాట్లాడతాం. కానీ దేవునికి సన్నిధిలో ఒక విశ్వాసిగా ఉంటున్న నీవు ఏ పని చేస్తే నేను దీవించబడతానో, ఎలా ఉంటే నేను దీవించబడతానో ఇది తెలుసుకోలేకపోతూ ఉన్నాం. కేవలము దేవుణ్ణి అవసరానికే వాడుకుంటూ ఉన్నావు. నీ దేవుణ్ణి నువ్వు అవసరానికి వాడుకుంటూ ఉన్నావు. కానీ నీ దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, క్రయధనముగా ఇచ్చేశాడు తన జీవితాన్ని. దేవుడు అంటున్నాడు, నువ్వు దీవెనలు కావాలి అనుకుంటున్నావు, నువ్వు నాకేం చేసావు అంటున్నాడు. నాకు ఏ విధముగా నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక ఫోన్ వచ్చిందండి. ఫిలిప్ గారికి అనారోగ్యంగా ఉంది. ఎస్తేర్ గారి బంధువులు ఒక ఆయన మరణించారు. అక్కడికి ఆమె వెళ్ళాలి. ఈ బ్రదర్కి అనారోగ్యంగా ఉంది, 2వ ఆరాధన జరిపించాలి. ఎవరు దేవుని వాక్యాన్ని బోధిస్తారు, ఎవరు ప్రకటిస్తారు దేవుని వాక్యాన్ని అని ఆలోచిస్తున్న సమయంలో సంఘములో అందరి వైపు అందరి గురించి ఆలోచించారట. ఎవరన్నా వస్తారా, వాక్యం చెప్తారా, అలాంటి తర్ఫీదు పొందిన బిడ్డలు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటే ఎవరు కనబడలేదట. ఎవరు కనపడ్డారంటే తెలుసండి, సిస్టర్ రాణి గారు గుర్తుకొచ్చారట. వెంటనే బ్రదరు నాకు ఫోన్ చేసి, అమ్మా రాణి సిస్టర్ని ఏమైనా పంపించగలరా? సరే బ్రదరు పంపిస్తాను అని చెప్పినప్పుడు ఆమె ఫోన్ తీసుకుని ఆమె అంటూ ఉన్నారు, అమ్మా నేను వెళ్తాను, అక్కడ వాడబడతాను. దేవుని యొక్క సన్నిధిలో వాడబడే బిడ్డలు దేవునికి కావాలి. వాక్యాన్ని బోధించేవారు దేవునికి కావాలి. ప్రార్థన చేసేవారు దేవునికి కావాలండి. దేవుని సన్నిధిలో ఆ మిషనరీస్గా లేపబడేవారు దేవునికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిషనరీస్ గురించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. మిషనరీస్ గురించి చెప్పడము చాలా ప్రాముఖ్యము. ఒక మిషనరీ లాగా జీవించాలి. నువ్వు తెలుసుకోవడం గొప్ప కాదు, వినడం గొప్ప కాదు, ఆ స్టోరీలు తెలుసుకోవడం గొప్ప కాదు. నీవు ఒక మిషనరీగా అవ్వాలి, దేవుని కొరకు వాడబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దీవించే దేవుడే, ఫలభరితముగా ఉంచే దేవుడే. ఆయన కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు వాడబడితేనే, దేవుని కొరకు నువ్వు నిలబడితేనే
నీకు దీవించబడతావు, దీవెనలు నీ దగ్గరికి వస్తాయి. దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 గంటకి 9:30కి ఆరాధన అంటే కరెక్ట్గా మనం 10:30కి 11 గంటలకు వచ్చేస్తే వచ్చే ఆశీర్వాదం కూడా ఏమవుతుందో తెలుసండి, నిజంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది నిజం. మీరు దుఃఖపడినా ఏమనుకున్నా నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. నేను ఇంకా వదిలేశాను, ఎవరో ఏదో అంటారు అనేసి వదిలేశాను. చర్చికి రాము మమ్మల్ని మాటికి అంటూ ఉన్నారంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. వచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలు, చాలాసార్లు నేర్చుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నాం, దేవుని కొరకు వాడబడలేని స్థితిలో ఉంటూ ఉన్నాం, ఆయన కొరకు పాట పాడలేని స్థితిలో ఉంటూ ఉన్నాం, వాక్యము చదవలేని స్థితిలో ఉంటూ ఉన్నాం, ఆయన కొరకు మాట్లాడలేని స్థితిలో ఉంటూ ఉన్నాం, ఆయన గురించి వివరించలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. రోజుకు 1 గంట అయినా కరపత్రికలు పట్టుకుని వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక మందికి ఆ యొక్క కరపత్రిక ఇచ్చే స్థితిలో మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని కొరకు జీవించటం అంటే. ప్రియ దేవుని చల్లరా, దీవెనలు ఎలాగో రావండి. దీవెనలు రావాలి అంటే నీకులో సమర్పణ ఉండాలి. దీవించబడాలి అంటే నీకు ఇల్లు కావాలా, పొలం కావాలా, నీ బిడ్డలకు మంచి స్థితి కావాలా, మంచి ఉద్యోగం కావాలా, ఉన్నతమైన స్థితిలో ఉండాలా, సమర్పించుకో, దేవునికి సమర్పించుకో, దేవుని సేవ చేయి, దేవుని కొరకు జీవించు, భక్తిగా జీవించు, యథార్థముగా నువ్వు జీవించు, సత్యములోకి వెళ్ళు, పరిశుద్ధతను కనపరచు ఇతరులకి. నీవు నీ కుటుంబము యెహోషువ కుటుంబం వలె ఉండాలి. యెహోషువ అంటున్నాడు, ప్రభువా ఆ యొక్క శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష తొట్టిలో ద్రాక్ష పండ్లు లేకపోయినా, గానుగులలో నూనె లేకపోయినా, నేను నా కుటుంబము నిన్ను స్తుతిస్తాము ప్రభువా, నిన్ను ఆరాధిస్తాము తండ్రి, నీతోనే మేము ఉంటాము ప్రభువా. ఇది అండి భక్తి జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఆట కాదు, పాట కాదు, ఏదో ఆడుకోవడం కాదు, ఏదో బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవడం కాదు. కానీ క్రైస్తవ జీవితం అంటే సమర్పణ కలిగి జీవించాలండి. సమర్పణతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుడు దీవెన లేక పంటను కోస్తావు. సమర్పణ లేకపోతే, సమర్పించుకోకపోతే, నీ మోకాళ్ళు వంగకపోతే, దేవుని కొరకు జీవించకపోతే, రోజుకు 1 గంట అయినా దేవుని కొరకు వాడబడకపోతే నీవు దీవెనలనే పంటను నువ్వు కొయ్యలేవు. ఇది సత్యం, ఇది 100కి 100% నిజం. నేను సమర్పించుకున్న తర్వాత మాత్రమే ఆశీర్వాదం అనే పంటను నేను కొయ్యడం మొదలు పెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని కాదండి, అంతకుముందు నుంచే దేవుడు ఆశీర్వాదంతో తీసుకుని వెళ్ళాడు ముందుకి. దేవుని యొక్క దీవెన ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నానో అప్పుడు దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని జనులారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి సేవకుడు దీవించబడ్డాడు అంటే, వారి సంతానము దీవించబడ్డారు అంటే, దేవుని కొరకు వాడబడుతూ ఉన్నారంటే, వారు దేవునికి ఈ లోకాన్ని త్యజించేసుకున్నారు, ఈ లోక ఆశలు మరి త్యజించుకున్నారు, వాటన్నిటిని వదిలిపెట్టుకున్నారు, దేవుని కొరకు సమర్పణ కలిగి ముందుకు వెళ్ళారు. కష్టమైన, నష్టమైన, బాధ అయిన, హింస అయిన, ఉపద్రవాలు వచ్చిన దేవుని కొరకు వాడబడ్డారు. అందుకే చరిత్రలో నిలబడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు చరిత్ర ఉందా? దేవుని కొరకు వాడబడే లక్షణాలు కలిగి ఉంటున్నావా? సమయం అంటే జోకులు వేసుకుంటున్నావు, సమయం అంటే మొబైల్ చూస్తూ ఉన్నావు, సమయం అంటే ఏలోక సంబంధమైన ఆ రీల్స్ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించలేక ఏలోక వాంఛలలో మనం ఉండిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్కులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకూడదు. అలా జీవిస్తే దేవుడు నిన్ను ఫలించడు కొమ్మగా ఉంచుతాడట. ఆ కాలువల యోరున మొక్క ఏ విధముగా నాటబడిందో, నీటి కాలువల యోరున నాటబడిన మొక్క వలె నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును పచ్చగా ఉంచుతాడటండి. హల్లెలూయా. ఏ కాలమైనా, అది వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, శీతాకాలమైనా, ఋతుకాలాలైనా, ఏ కాలమైనా నీ కుటుంబం పచ్చగానే ఉంటుంది. లోకమంతా కరువు వచ్చినా నువ్వు పచ్చగానే ఉంటావు. లోకమంతా ఒకవేళ కరువు కాఠిన్యముతో ఉన్నా నువ్వు పచ్చగానే ఉంటావు. దెబోరా సంఘములో ఉండే విశ్వాసులకి ఎవరికి కూడా ఆ యొక్క ప్రియ కరోనా అంటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
సన్నదిలో ప్రియ దేవుని ప్రార్థనలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, దేవర సంఘములను ఏ విశ్వాసికి, చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ ఎవరికి కూడా కరోనా అనే వైరస్ రాలేదు. బికాజ్ ప్రార్థన దేవునితో అంటగట్టబడినప్పుడు, దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మొదటిసారి వచ్చినప్పుడు ఎవరికి రాలేదు, రెండవసారి వచ్చినప్పుడు ఎవరికి రాలేదు. దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేశాడు. మరి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చాయి, మాకు 2 సంవత్సరాల నుంచి బాధలు ఉన్నాయి, మాకు 2 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి, మేము ఓడిపోయేవారుగా ఉంటూ ఉన్నాం, ఆకలితో ఉంటూ ఉన్నాం, రోగాలతో ఉంటూ ఉన్నాం, 2 సంవత్సరాల నుంచి మాకు మనశ్శాంతి లేదు అని మీరంటే, ఈ 2 సంవత్సరాల్లో మీ ఆత్మీయ జీవితం పడిపోయింది. 2 సంవత్సరాల్లో దేవుని కొరకు సాగిపోయేవారు దేవుని కొరకు పరిగెట్టలేదు, వ్యభిచారములో ఉన్నారు. దేవుని కొరకు పరిగెట్టలేదు, లోకములో ఉన్నారు. యవనస్తులైన స్త్రీలైన పురుషులైన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెయ్యి వదిలేశాడు. దేవుని కొరకు నిలబడిన వారు మాత్రమే, దేవుని కొరకు సమర్పించుకున్న వారు మాత్రమే, దేవుని కొరకు సాగిపోయేవారు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వాదకరమైన పంటలోనికి వచ్చారండి. ఆశీర్వాదకరమైన పంట కోస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని జల్లారా. ఈరోజు నీకు సమర్పణ ఉంటేనే నువ్వు దీవించబడతావు. నీకు సమర్పణ లేకపోతే, దేవుని కొరకు వాడబడకపోతే దేవుడు నిన్ను ఎంత మాత్రమును కూడా దీవించలేడు ప్రియ దేవుని జల్లరా. అందుకే 28వ అధ్యాయము ఆ యొక్క ద్వితీయోపదేశకాండములో ఆ యొక్క భక్తుడు మోషే అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని జల్లరా, యెహోవా మాట శ్రద్ధగా విని. అండర్లైన్ చేసుకుందాం. ఏం చేయాలటండి? యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, అండర్లైన్ చేసుకుందాం, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు హెచ్చుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు, ఎత్తైన స్థలాల్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నావు, నీవు నీ పిల్లలు ఉన్నతముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు. నీవే కాదు, నేను కూడా అలా ఆశపడుతూ ఉన్నాను. అలా దీవించబడాలి అంటే దేవునికి సమర్పణ కలిగి జీవించాలి. రహస్య స్థలములలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏది అడిగినా దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన సమయాన్ని, మన ధనాన్ని, మన టాలెంట్స్ని దేవుని కొరకు మనము సమర్పించుకున్నప్పుడు మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని జల్లరా, నిన్ను హెచ్చించే దేవుడు ఎలా హెచ్చిస్తాడంటే సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎలా హెచ్చిస్తాడమ్మా? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ వారియర్స్ అయినా, ఇక్కడ కూర్చున్న యవ్వన బిడ్డలైనా, కొంతమంది దేవాన్ని సేవ చేస్తారని సమర్పించుకున్న బిడ్డలు ఉన్నారు. రహస్యముగా దేవుడు అంటూ ఉన్నాడు, సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చించే దేవుడు. హల్లెలూయా. 2వ వచనంలో చెబుతుంది, నీ దేవుడైన యెహోవా మాట వినాలి, ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి, మొదటి మాట. 2వ మాట ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. 3వ మాట ఆయన మాటను మనము వినాలి, శ్రద్ధగా వినాలి. ఆయన మాటను, యెహోవా మాట విని ఎడల సమస్త జనముల కంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నీ బంధువులందరికన్నా నువ్వు టాప్లో ఉంటావు. అందరికన్నా నిన్ను దేవుడు ఆశీర్వాదకరముగా ఉంచగలడు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, యెహోవా మాట వినాలి, మీరు నా మాట మీరు శ్రద్ధగా వినాలి, నా ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకోవాలి. ఇలాగూ చేస్తే ఇదిగో నేను మీ కొరకు ఒక ప్లాన్ వేశాను, నేను మీ గురించి ఒక ప్రణాళిక వేశాను, నేను మీ గురించి ఇవి ఇవ్వాలని నేను నా యొక్క మనసులో అనుకున్నాను, నా హృదయంలో నేను ఆశించాను, ఉద్దేశించి ఉన్నాను నేను మీకు ఇవ్వాలని. ఈ ప్లాన్ అంతా మీ జీవితంలో జరగాలి అంటే, ఈ ప్రణాళిక అంతా మీ జీవితంలో జరగాలి అంటే నా మాట వినాలి, మీరు శ్రద్ధగా వినాలి, నా ఆజ్ఞలను అనుసరించాలి. ఇలా చేస్తే సమస్త జన్మల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ ప్రణాళిక వేశాడు? అనుకుంటూ ఉన్నాం ఆయన ఏమి ఇవ్వట్లేదని, కానీ నీ కొరకు ఆయన ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక 28వ అధ్యాయంలో ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా విందాం ఏ ప్రణాళిక ఆయన నీ కొరకు వేశాడు.
నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. నీ మీదకి వచ్చి నీకు, అండర్లైన్ చేసుకుందాం, ప్రాప్తించును. ఇవ్వడం కాదండి, నీ మీదకి వర్షం వలె వస్తాయి. నీ మీదకి ఆ దీవెనలు ఒక తుఫాను వలె వస్తాయి, పడిపోవు. అది నీకు తొలకరి వర్షం, దీవెన వర్షం. ఈ దీవెనలన్నీ నీ మీదకి ఒకేసారి వస్తే ఇంత మంచి దేవుడా నా దేవుడు అని అనుకుంటావు. నా దేవుడు ఎంత మంచి దేవుడు, ఈ దీవెనలన్నీ నేను పొందుకున్న తర్వాత ఈ యొక్క దీవెనలు నేను మాత్రమే కాదు అనుభవించేది, నా తోటి వారు కూడా అనుభవించాలి, నా ప్రక్క వారు కూడా అనుభవించాలి. అంటే నువ్వు తినగా ఇంకా మిగులుతుంది. దేవుడు ఎలా దీవిస్తాడు అంటే నువ్వు తినగా మిగిలేలాగా చేస్తాడు, ప్రక్క వారికి ఇవ్వడానికి. ఇంకా బీరువాలో పెట్టి దాచుకోవడానికి కాదు, ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకోవడానికి కాదు. మన్నాను ఇచ్చినప్పుడు, మన్నాను దేవుడు అంటే మీకు ఎంత అవసరమో తీసుకోండి. వారు అవసరమైంది తినేసి ఇంకా వారి పాత్రలో ఎత్తి దాచేశారట. ఏం పట్టేసిందండి? పురుగు పట్టేసిందట. దేవుడు ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇవ్వగలడు. అది ఆయన ఉద్దేశం నీ మీద, అది ఆయన ప్రణాళిక నీ మీద. నిన్ను జీరోగా ఉంచాలని అనుకోవడం లేదు, నిన్ను శూన్యముగా ఉంచాలని అనుకోవడం లేదు. నీ దేవుడు నిన్ను తల పైకెత్తాలనుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఏ స్థలానికి వెళితే ఆ స్థలంలో దీవించబడాలని, నీ వల్ల అనేక మంది దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దీవెన ఎలా వస్తుందంటే ఒక్కొక్కటి 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 ఇవ్వడట. ఆయన దీవెనలు నీ మీదకి వచ్చి అంటున్నాయి. నీ మీదకి అవి పొంగి పొర్లుతాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, నీ మీదకి వచ్చి అవి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. పేతురు జీవితం సముద్రం మీద ఉన్న జీవితం. అలాంటి సముద్రం మీద ఉన్న జీవితాన్ని పేతురు అంటూ ఉన్నాడు, అయ్యో నాకు తల పండిపోయింది, ఎన్నో చేపలను పట్టేవాడిని, ఈ రాత్రికాల సమయంలో నాకు ఒక్క చేప కూడా దొరకలేదు, ఈ రాత్రికాల సమయంలో ఒకటి కూడా నాకు దొరకలేదు, నేను ఫూల్ అయిపోయాను. దేవుడు తలంచుకుంటే దీవించగలడు, దేవుడు తలంచుకుంటే నిర్మానుష్యంగా చేయగలడు. దేవుడు తలంచుకుంటే ఏమీ లేకుండా కూడా చేసేస్తాడండి. ఆయనతో అందుకే ఆట ఆడకూడదు, ఆయనతో మనం గేమ్ ఆడకూడదు. ప్రియమైన దేవుని వెళ్ళరా, దేవుడికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని యొక్క మాట వినాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆయన సన్నిధిలో ఎదిగినప్పుడు మాత్రమే ఆశీర్వాదములనే పంట మన మీదకు వస్తుంది. అవి మన మీద ప్రాప్తిస్తాయి, అవి మనము పొందుకోగలము. ప్రియమైన దేవుని జనులరా, విచారముతో దుఃఖముతో వెనక్కి తిరిగి వస్తే దేవుడు పేతురు యొక్క విచారము, పేతురు యొక్క దుఃఖము చూసి అంటూ ఉన్నాడు కదా, నేను పేతుని కలుసుకోవాలి అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను దీవించాలి అనుకున్న దేవుడు నీ ఇంటికి వస్తాడు, నిన్ను కలుసుకుంటాడు, నీ దుఃఖము నీ బాధ తీసివేయడానికి నీ మంచం దగ్గర కూర్చుంటాడు. ఆయన నీ ప్రక్కన కూర్చుంటాడు, నీ తల మీద ఆయన చేతులు ఉంచుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, నీ ముఖములో ఆనందాన్ని ఇవ్వడానికి ఏం చేయాలా అని ఆలోచించే దేవుడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. పేతురు ముఖం దుఃఖం, పేతురు హృదయం బాధ, ఫూల్ అయిపోయాను, అందరూ నిండుగా పట్టుకొస్తున్నారు, నా యొక్క బాస్కెట్ వెలితిగా ఉన్నది, బాస్కెట్లో ఒక్క చిన్న చేప కూడా లేదు అని అనుకుని దుఃఖంతో వస్తే పేతురు ముఖములో ఆనందాన్ని ఇవ్వడానికి, పేతురు ముఖములో సంతోషం ఇవ్వడానికి పేతురు కొరకు యేసయ్య ఆ సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాడండి. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను విడువడు, నీ దేవుడు ఎడబాయుడు. ప్రియమైన దేవుని బిడ్డరా, తల్లి మరుస్తుంది కానీ ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సాగిపోతూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. అందుకే పేతురుతో అంటాడు, పేతురు కెన్ ఐ సిట్, ఈ యొక్క పడవలో నేను కూర్చోవాలా, నేను కూర్చోనా, నాకు అవకాశం ఇస్తావా అంటే ఆ యొక్క పేతురు అంటున్నాడు, అయ్యా నేను శుభ్రముగా వాళ్ళకి అడిగేసుకున్నాను, అయినను నువ్వు అడుగుతున్నా కాబట్టి నా వాడలో నా పడవలో నువ్వు కూర్చో ప్రభువా అని పడవను నావను యేసయ్యకి ఇచ్చేసాడండి. ఆ నావలో యేసయ్య కూర్చున్నాడు, బోధించాడు, స్వస్థపరిచాడు, అందరినీ పంపించేసిన తర్వాత పేతురు రా రా
ఆయన దగ్గర నిన్ను కూర్చోబెట్టుకునే దేవుడు, నిన్ను దీవించటానికి నిన్ను పిలిచే దేవుడు. పిలవడం మాత్రమే కాదు, ఆయన ప్రణాళిక ఏముందో నీకు తెలియజేసే దేవుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు. రాబో దినాల్లో ఏ విధంగా దీవెనకరంగా చేస్తాడో ఆ ప్రణాళిక అంతా చెప్పడానికి దేవుని దగ్గర పేతుని కూర్చోబెట్టుకున్నాడండి. ఆయనకు అవకాశం ఇస్తూ ఉన్నావా? ఆయన దగ్గర నిన్ను కూర్చోబెట్టుకోవడానికి ఏం లేదు, అవకాశం ఇవ్వట్లేదు. బోల్డ్ పనులు మనకి, అవకాశం ఎక్కడుంది ఆయనకి ఇవ్వడానికి? పేతురు అంటూ ఉన్నాడు, రా నా దగ్గర కూర్చో అంటే వెళ్ళి యేసయ్య దగ్గర కూర్చున్నాడండి. పేతురు నువ్వేమి ఎక్కువ కష్టపడక్కర్లేదు, కానీ ఇక జస్ట్ కొంచెం లోపలికి వెళ్ళు, వలవయ్యి అంటే ప్రభు రాత్రి అంతా కష్టపడ్డాను, అయినను నీ మాట చొప్పున చేస్తానయ్యా. మనకి చాలా మాటలు ఎక్కువ, ఒక మాటకి 10 మాటలు జవాబు చెప్పేస్తాం. దేవుని సేవకులు మనకి భయము ఉండదు, దేవుడని భయము ఉండదు. ప్రియమైన దేవుని వెళ్ళరా, విశ్వాసులకి దేవునికి మధ్య సేవకులమే మధ్యవర్తులుగా ఉంటూ ఉన్నాం. చాలాసార్లు భయపడలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని జల్లదా, వాక్యం సెలవిస్తుంది, అయినా నీ మాట చెప్పు నేను వల వేస్తాను ప్రభువా అని ఆ యొక్క నావును లోతుగా తీసుకెళ్ళాడట. మన భక్తి జీవితం లోతుగా వెళితేనే ఆశీర్వాదం, మన భక్తి జీవితము దేవుని మాట వింటేనే ఆశీర్వాదం. నువ్వు లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే ఆశీర్వాదం, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు మాత్రమే ఆశీర్వాదం అండి. వాక్యం సెలవిస్తుంది, లోతుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసయ్య అంటున్నాడు, కుడివైపు వేయి. ఎక్కడ వేయమనడమా బాబు? ఎక్కడ వింటున్నావా వాక్యం? కుడివైపు వేయి అనగానే ఆ వల కడిగేసుకున్నాడు ఆల్రెడీ. ఆ కడిగేసుకున్న వలను తీసి కుడివైపు వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎన్ని చేపలు వచ్చాయట? విస్తారముగా. దేవుని యొక్క సన్నిధిలో పేతురికి ఆశ్చర్యం వేసింది. ప్రియమైన దేవుని బిడ్డరా, అయ్యో నేను చేసినప్పుడు ఒక్క చేప కూడా పడలేదే, ఇప్పుడు విస్తారమైన చేపలు, కౌంట్లెస్, మొయ్యలేకపోయాడు. అదండి దీవెన రావడం అంటే. జస్ట్ ఒక దీవెనతో కాదు నేను నింపేది, నీ మీదకి దీవెనలు వర్షము కుమరిస్తాడు దేవుడు. ఆ యొక్క చేపలు లేకలేకపోయి ఆ స్నేహితులు పిలుస్తూ ఉన్నారు, రమ్మని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వెళ్ళనా, సంజ్ఞలు చేశాడట. వారందరూ వచ్చి ఆ చేపల రాశిని, ఆ గంపను పైకెత్తాడండి. నేను జస్ట్ ఆ వాక్యం చదువుతున్నప్పుడు లోతుగా కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాను. యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు కదా, పేతురికి ఆయన సహాయం చేయొచ్చు కదా, పేతురికి సహాయం చేయొచ్చు కదా. జస్ట్ ఇలా చేయబెడితే గంప పైకి వచ్చేస్తుంది. కానీ ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు? మొయ్యవలసిన భారం దీవించటం వరకే, ఆశీర్వదించటం వరకే ఆయన వంతు. లోపల నుంచే గంప పైకి తీయవలసిన బాధ్యత ఎవరిదండి? పేతురుదే. తీయలేకపోతే రా యేసయ్య సహాయం చెయ్యి అన్నాడా అండి? సేవకులం కూడా ఎంతవరకు అంటే అంతవరకే మేము చేయగలం. కానీ చాలాసార్లు మేము అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం వలన సేవకులం ఏమైపోయాం? వాళ్ళు మనం పిలిచినా పిలవకపోయినా, గౌరవించకపోయినా, కానుకిచ్చినా ఇవ్వకపోయినా, పోనీలే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సేవకులం ఏమైపోతున్నామండి? ఏమైపోయాం? లోకవ చులకన. ప్రియమైన దేవుని వెళ్ళిన భయం లేదు. యేసుక్రీస్తు వారు ఆ రాశి వైపు చూస్తూ ఉన్నారు, ఆ గంప వైపు చూస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, పేతురు మొయ్యలేకపోయాడట, ఆ పేతురు పైకి లాగలేకపోయాడట. రెండేసయ్యా సహాయం చేయండి అయ్యా అని అనలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, స్నేహితులను పిలుస్తూ ఉన్నాడు, స్నేహితులను అడుగుతూ ఉన్నాడు, రండి నాకు సహాయం చేయండి అన్నప్పుడు వారు వచ్చి ఆ చేపల రాశిని ఏం చేశారండి? పైకి లేపారు. నీ దీవెన నీకొక్కడితోనే కాదు, నీ దీవెన నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుభవిస్తారు. నీ దీవెన నీ బీరువాలో పెట్టుకుని దాచేసుకోవడం కాదు, అది పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని జల్లరా, ఈరోజు నీ దేవుడు బలవంతుడు, ఆయన కార్యాలు చేస్తాడు. దీవెన వర్షము నీ మీదకి వస్తుంది. పేతురు ఒక్కడే కాదు, పేతురు స్నేహితులు కూడా ఏం చేశారండి? ఆయన ప్రణాళిక అలాగ ఉంటుందండి.
ఆయన ఉద్దేశం అలా ఉంటుంది. అప్పుడు దేవుడు ఈ యొక్క చేపలు రాసి పెద్ద పెద్ద చేపలు పడ్డాయట. అవన్నీ పైకి వచ్చిన తర్వాత, పేతురు, నిన్ను చేపలు పట్టేవాడిగా కాకుండా మనుషులు బట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. అంటూ ఉన్నాడు కదా, నిన్ను ఇప్పటి నుంచి మనుషులు పట్టే జాలరిగా చేస్తాను, మనుషులు పట్టే జాలరిగా ఒక సేవకుడిగా చేయబోతూ ఉన్నాను, ఒక లీడర్గా చేయబోతూ ఉన్నాను, అనేక మందికి పేరు తెచ్చేవాడిగా చేయబోతూ ఉన్నాను. నీ పేరు మారు మ్రోగపోతూ ఉన్నది. భక్తి ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతంగా నిలబెడుతుందండి. అందుకే దేవుని సన్నిధిలో భక్తిగా మనం జీవించాలి. పేరు ప్రతిష్టతను దేవుడు తీసుకొచ్చే దేవుడు. ప్రియ దేవుని చల్లరా, ఈ రోజు వరకు పేతురు గురించి మనం ఏం చేస్తున్నామండి? మాట్లాడుతున్నాం. చరిత్రను నిలిపేశాడండి. భూమి మీద ఒక చరిత్రను నిలిపినవాడు పేతురు. ఈరోజు నీ మీద కూడా ఆయన ప్రణాళిక ఉన్నది. ఎప్పుడైతే సమర్పించుకున్నాడో ఆశీర్వాదం అనే పంటలోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి తన జీవితాన్ని సమర్పించేసుకున్నాడో ఆశీర్వాదం అనే పంటను తన కోసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పణ ఉందా? దేవుని ఆలయానికే సమయానికి రాం, దేవుని సన్నిధిలోనే మోకాలు వేయలేకపోతున్నాం, దేవుని సన్నిధిలోనే సాష్టాంగ పడి నమస్కారం చేయలేకపోతూ ఉన్నాం. నీవు మొట్టమొదటిగా ఎక్కడ దీవించబడతావంటే, నీవు ఎక్కడ ఉంటున్నావో, ఏ ప్రదేశంలో ఉంటున్నావో, నువ్వు ఎక్కడ జీవిస్తూ ఉన్నావో, నీవు పట్టణంలో దీవించబడతావు. హల్లెలూయా. ఎక్కడ దీవించబడతావు? చాలాసార్లు అంటారు, మీరు విశాఖపట్నం వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మొత్తం ఆగిపోయింది దీవెన అంతా, వెనక్కి వచ్చేయండి. ఎక్కడికి వచ్చేయండి? వెనక్కి వచ్చేయండి. పాపం వీరు మనుషుల యొక్క మాటలు విని, అదేంటి వెనక్కి వచ్చామంటున్నారు, ఇక్కడ నేను లాస్ అయ్యానా, ఓడిపోయానా? లేదు, నేను ఎక్కడ లాస్ అయినా అక్కడే మళ్ళీ నేను ఏం చేయాలి? నిలబడాలి. దేవుడు కార్యాలు చేస్తాడు అని నమ్మాలి. ప్రియమైన దేవుని వెళ్ళదా, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఎప్పుడూ కూడా అబద్ధము కాదు. ప్రియమైన దేవుని వెళ్ళదా, ఆయన అంటూ ఉన్నాడు కదా, నీవు పట్టణంలో దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఏ పట్టణంలో ఉంటూ ఉన్నావో, ఆ పట్టణంలో ప్రజలందరూ తెలుసుకునేలాగున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. నీవు పట్టణంలో దీవించబడతావు. రెండవది, పొలములో దీవించబడతావు. ఏం చేస్తావు? నీ పొలము అంటే నీ కుటుంబం, నీ పొలము అంటే నీ యొక్క సేవ, నీ పొలము అంటే నీ ఉద్యోగము. నీ పొలములో నువ్వు దీవించబడతావు. ఎండిపోవు, ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉండవు. దేవుని యొక్క ప్రణాళిక నిన్ను దీవించాలని, దేవుని యొక్క ప్రణాళిక నువ్వు ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క ప్రణాళిక తుఫాను వలె ఆ దీవెనలన్నీ నీ మీదకి తీసుకురావాలని, దేవుని యొక్క ప్రణాళిక ఆ యొక్క కడవరి దీవెన వర్షం నీ మీదకి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడ పొందుకుంటున్నావు? నీలోనే తప్పుంది. దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీని ఇవ్వలేకపోతే ఉన్నావు, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వలేకపోతే ఉన్నావు, దేవుని ఆజ్ఞలు మనం అనుసరించలేకపోతే ఉన్నావు, దేవుని కొరకు మనం జీవించలేకపోతే ఉన్నావు. మనలో సమర్పణ లేదండి. ఏవండి, అందరిలాగా నేను కూడా సినిమాలు చూడాలని ఉండదా? అందరిలాగా నేను కూడా ఎంజాయ్ చేయాలని ఉండదా? నాకుండదా? నా పిల్లలకు ఉండదా? త్యజించుకున్నాం. ఇహలోకమైన ఆశలు, ఇహలోకమైన కోరికలు, ఇహలోకమైన ఆనందం మాకు వద్దు అనుకున్నాం. అవి మాకు దూరముగా మేము చేయాలనుకున్నాం. అందుకే నేను, నా కుటుంబము, నేను ఖచ్చితంగా చెప్పగలము, ఇహలోక ఆశలకి కానీ, ఇహలోక ఆనందానికి కానీ మేము చాలా దూరంగా ఉన్నాం. దేవునికి మేము దగ్గరగా ఉన్నామండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆ యొక్క క్రమం ఆయన చూస్తూ ఉన్నాడు, ఆ క్రమశిక్షణ ఆయన చూస్తూ ఉన్నాడు. అయ్యో, నా కొరకు లోకంలో ఆనందానంద వదిలేసుకున్నాను, ఈ బిడ్డలు నేను దీవించకుండా ఉండగలనా? నేను దీవిస్తానని ఆయన ముందుకు రాగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు పట్టణంలో దీవించబడతావు. రెండవది, నువ్వు పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము దీవించబడుతుంది. ఎంత వండర్ఫుల్గా ఆడండి, అద్భుతాలు చేసే దేవుడు. నీ గర్భములో వచ్చిన నీ సంతానం, నీ గర్భములో వచ్చిన సంతానం, పెండ్లి కావలసిన బిడ్డ వినాలి. ఈ యొక్క సంతానముతో నింపబడ్డారో వివాహమైన వారు, వివాహము చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, దేవుడు అంటూ ఉన్నాడు, మీ గర్భఫలము, ఆ యొక్క గర్భములో వచ్చిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా,
హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ గర్భ ఫలమును దీవించాడండి. ఒక యాజకుడిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా దేవుడు సమయాలను దీవించి ఆశీర్వదించి ఒక చరిత్రను పుట్టించే వ్యక్తిగా దేవుడు చేసుకున్నాడు. ఇస్సాకుకి రిబ్కాకి పుట్టిన వారిని, ఆ యాకోబుని, ప్రియ దేవుని బిడ్డరా, యాకోబు సంతానమైన ఇస్సాకు సంతానమైన యాకోబు దగ్గర నుంచి వచ్చిన ఆ బిడ్డల్ని యాకోబుని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఇస్సాకు సంతానము ఎవరండి? యాకోబుకి సంతానము ఎవరండి? 12 మంది గోత్రాలు. ఎవరండి? 12 మంది గోత్రాలు. ఇస్సాకు భార్య రెబెకా, వీరిద్దరికి కలిగిన ఆ సంతానము యాకోబు ఒక్కడే. 2 పుట్టారు కానీ ఒక్కడే దేవుని కొరకు సాగిపోయాడు, చరిత్రను నిలిపాడు, సమర్పించుకున్నాడు. యాకోబు వంశంలో యాకోబు నుండి వచ్చిన వారు 12 మంది, 12 గోత్రాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. వారే ఇశ్రాయేలీయులు. ఈ 12 గోత్రాలు భూమి మీద దేవుని మహిమపరిచారు. భూమి మీద మాత్రమే భూఫలము ఇచ్చేలాగా దేవుడు దీవిస్తాడు. నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దీవించాలనే ఆయన ప్రణాళిక. నేను శాపగ్రస్తముగా చేయాలని నేను ఎన్నుకోలేదు, నేను కొరకు రక్తము కార్చలేదండి. నువ్వు దీవించబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని హృదయం. నువ్వు నేను తప్పు చేస్తున్నావు, దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం, మనమే తప్పుదములు చేస్తూ ఉన్నాం. అందుకే ఆశీర్వాదాలు మనలో ఉండడము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథము నీ సమస్తము దీవిస్తానంటున్నాడు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేయి పనులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కటేనండి, ఆయన మాట మనము శ్రద్ధగా వినాలి, ఆయన కొరకు మనము జీవించాలి. ఇది తప్పు అని తెలిసిన తర్వాత తప్పును వదిలేయాలి. గొడవలాడడం తప్పు అని దేవుడు చెప్తున్నాడు, గొడవలాడడం మానేయాలి. బూతులాడడం తప్పు అని దేవుడు చెప్తున్నాడు, బూతు మాటలు మాట్లాడడం రానివ్వకూడదు మన నోట్లో నుండి, మానేయాలి. ఏదైతే తప్పు అని నీకు తెలుసో, ఏదైతే వద్దు అంటున్నాడో అవి వదిలేయాలి. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ జోకులు వేస్తున్నాడు, ఆ ఫ్రెండ్ చాలా నవ్విస్తున్నాడు, ఆ ఫ్రెండ్ ఎక్కలేని మాటలని చెబుతున్నాడు, కాబట్టి ఆ ఫ్రెండ్ దగ్గర కూర్చుంటే మనశ్శాంతి ఉంటుంది అని ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ కూర్చుంటే ఆ ఫ్రెండ్ జోకుల వలన నువ్వు పాడైపోతున్నావు. ఆ ఫ్రెండ్ ఆ యొక్క ఆనందంగా ఆ జోక్స్ వేసి కవ్వించి నవ్వించి దేవుని నుండి దూరం చేస్తున్నాడు, వాటి వల్ల నువ్వు పాడైపోతున్నావు. దీనికి తప్పు అన్న తర్వాత ఆ స్థలానికి కూడా నువ్వు వెళ్ళకూడదు. హాస్యము దగ్గర ఉండకూడదు. ఏం చేయకూడదటండి? జోక్స్ వేసేవారి దగ్గర మనము ఉండకూడదు, వాటికి నువ్వు లోబడి పడకూడదు. దేవుని యొక్క గ్రంథము చాలా క్లియర్గా చెబుతుంది, దేవుడు సమస్తమును నువ్వు చేసే సమస్తమును కూడా దీవిస్తాడట. ఇకపోతే అని అంటూ ఉన్నాడు, నీ గంపయ్యు పిండి పిసుకు నీ తొట్టియు, అంటే వంటశాలండి. ఏటమ్మా, ఏమండి డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయండి. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఖాళీగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసుకో. ఫస్ట్ ఖాళీగా ఉన్నాయి, దేవుడు నింపలేదు అని అనుకోక నువ్వేం చేస్తున్నావు? నీ ఖాళీ డబ్బాలు ఎప్పుడైనా నీ మోకాలు వేసి ఆ డబ్బాలన్నీ తెచ్చి, ఇది కందిపప్పు డబ్బా ప్రవ్వా, ఇది మినప్పప్పు డబ్బా ప్రవ్వా, ఇది ఈ డబ్బా ప్రవ్వా, ఇది ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి ప్రవ్వా, ఎప్పుడైనా మోకరించి ఆ డబ్బాలు పట్టుకుని నింపు ప్రవ్వా అని ప్రార్థన చేసావా? అబ్బే, ఆడు సంపాదించట్లేదు, వీడు సంపాదించట్లేదు, అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, ఇదే కదా ప్రార్థన. ఎక్కడుంది? ఇవన్నీ వట్టి మాటలు అనుకుంటున్నారు మీరు. ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించండి, ఖాళీ పాత్రలు పట్టుకోండి. ఖాళీ పాత్రలు పట్టుకుని ఒక స్త్రీ దీవించబడింది. చుక్క నూనె వేసిందట. ఆ చుక్క నీరే, ఆ చుక్క నూనె నిండుగా నింపేశాడు దేవుడు. ప్రార్థన సమస్తమును చేయగలదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అసాధ్యమైనది ఏది లేదు. నీ గంపయో పిండి పిసుక తొట్టియో నువ్వు దీవించబడతావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. జస్ట్ నువ్వు లోపలికి వెళ్తే చాలు దీవించబడతావు. ఎంత బాగుందండి ఈ మాట. లోపలికి వెళ్తే దీవించబడతావు, బయటకు వస్తే దీవించబడతావు. బయటకు వస్తే దీవించబడతావు. ఆయన ఉద్దేశం అది. నీ కొరకు ఆయన అలా ఉద్దేశించాడు నువ్వు దీవించబడాలని. లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు. నీ మీద ఎవరైనా శత్రువులు ఉంటే, మనకు తెలియకుండా చాలామంది శత్రువులు ఉంటారండి. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది విషయాలు. ఇరుకైన స్థలం పరలోకం వెళ్ళటదట. ఇరుకైన స్థలంలో కొంతమందే వెళ్తారు.
కొంతమంది ప్రియ దేవుని బిడ్డరా అగ్నిగుండం వైపు చూసినప్పుడు, ఆ నరకం వైపు చూసినప్పుడు అబ్బబ్బబ్బబ్బా ఖాళీ లేకుండా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డరా, నీ మీద పడు శత్రువులు ఎవరైనా ఉంటే వారు ఒక ద్వారం నుండి వస్తే 7 ద్వారాల నుండి పారిపోతారట. ఎన్ని ద్వారాల నుండి అండి? 7 ద్వారాలు. ఒక ద్వారం ఎక్కడ, 7 ద్వారాలు ఎక్కడ? కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నిన్ను ఏదో చేసేస్తారని అనవలసిన అవసరం లేదు. నీ మీద చెడ్డ సమాచారం చెబుతారని భయపడక్కర్లేదు. నీ గురించి చెడుగా మాట్లాడతారని భయపడక్కర్లేదు. మాట్లాడుకున్నవలసిన వారు మాట్లాడుకును గాక, కానీ నువ్వు మాత్రం క్షేమంగానే ఉంటావు. దేవుడు తప్పకుండా నీ పక్షాన ఉంటాడు. దేవుడు కార్యాలు చేసే దేవుడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, విక్టోరియా ఎందుకు వెళ్ళిపోతుంది? దెబోరాకు చెప్పారట, విక్టోరియా ఎందుకు వెళ్ళిపోతుంది? కొంచెం ఆపచ్చు కదా మీ చెల్లిని, కొంచెం వెనక్కి ఆపచ్చు కదా. మీ చెల్లి వలన మేం మాటలు పడిపోతున్నాం. మీ చెల్లి వలన కొంచెం ఆపచ్చు కదా, వెనక్కి లాగొచ్చు కదా. ఏమైనా తాడేటండి అమ్మాయిని వెనక్కి లాగడానికి? వెనక్కి లాగినా వెనక్కి వెళ్దు, ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి ముందుకే వస్తాయి. ఈమెనే కాదు, ఎవరైతే దేవుని కొరకు సాగిపోతారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి యొక్క మనసులో ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, దేవుని కొరకు పని చేయాలి. దేవుడేనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు కోసి చూసినా దేవుడేనే ఉంటుంది. ఎవరో చెప్పి చేసేది కాదు, వారంతటా వారికి కలుగుతుంది దేవుని కొరకు జీవించాలని. ఒకవేళ ఎస్తేర్ సిస్టర్ ఆగు, మాటికి వెళ్ళిపోతున్నాం, ఏం ఉపయోగం అన్నా సరే ఉండలేదు. ఎందుకు వెళ్తుందో మాకు తెలుసులే అనుకున్నా సరే, ఎవరు ఎన్ని అనుకున్నా నేను వెళ్తాను, అంతే కదమ్మా. దేవుని కొరకు సాగిపోయే లక్షణాలు. శత్రువులు ఒక ద్వారము నుండి వెళ్ళినా వచ్చిన 7 ద్వారాల నుండి పారిపోయేలా దేవుడు చేస్తాడట. ఎంత మంచి దేవుడు. ప్రభువా, ఈ కార్యాలన్నీ నా జీవితంలో జరుగును గాక అనుకోవాలండి. హల్లెలూయా. శత్రువులు దేవుడు పారిపోయేలాగా చేస్తాడు. నీ కొట్లలో నువ్వు దీవించబడతావు. నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎవరు ఆజ్ఞాపిస్తారట? యెహోవా ఆజ్ఞాపించును అంటాడండి ఇక్కడ. ఎవరు ప్రకాష్? ఎవరు? యెహోవా ఆజ్ఞాపించును. ప్రతి సేవకుడు అండి, మీకు నిజం చెప్పాలి, ఏవి లేకుండానే సేవలో అడుగు పెడతారండి. ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. నా దగ్గర కూడా ఏమీ లేదు. జీరోగా నిలబడతాం, సేవకు వస్తాం. మా విశ్వాసము, మా నమ్మకము దేవుడే మా నమ్మకం. ఎప్పుడైతే అడుగుపెట్టి సేవ మొదలు పెడతామో దేవుడు కని విని ఎరుగని కార్యాలు, ఊహించలేని గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట అంటున్నాడు, నేను ఆర్డర్ ఇస్తాను అంటున్నాడు దేవుడు. నేను ఆజ్ఞాపిస్తాను. ఎవరికి ఆజ్ఞాపించాడు దేవుడు? సూర్యుడా ఆగిపో అని ఆ యొక్క యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడిని ఆపేశాడు దేవుడు. చంద్రుడా అయ్యా లోయలో ఆగిపో అంటే ఆ యొక్క చంద్రుడిని దేవుడు ఆపేశాడండి. తుఫాను గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. తుఫాను ఆ యొక్క గాలిని గద్దిస్తే ఆ గాలి ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షానికి ఆజ్ఞాపిస్తే వర్షము ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు దేవాతి దేవుడు ఈ శూన్యముగా ఉన్న ఈ సృష్టికి ఆజ్ఞాపిస్తే సమస్తము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ కొట్లలో ధాన్యం రావాలంటే, నువ్వు దీవించబడాలి అంటే ఆ యొక్క యెహోవా ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రతి ప్రయత్నములోనూ దీవెన కలుగునట్లుగా ఆయన ఏం చేయగలడటండి? ఆర్డర్ ఇస్తున్నాడు. 8వ వచనం, నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఏం చేస్తాడటండి? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే ఒకవేళ నీ యొక్క బాక్సులు ఖాళీగా ఉన్నా, నీ యొక్క పప్పు ధాన్యాలు ఉన్న బాక్సులు ఖాళీగా ఉన్నా, నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఇదిగో ఆ దివ్యప్రియ ఇంటికి వెళ్ళు, ధాన్యమా పప్పు ధాన్యమా పప్పు దినుసులు వెళ్ళి నింపే అని దేవుడు ఆజ్ఞాపిస్తాడట. ఏం చేస్తాడండి? ఇది నిజం. వర్షాన్ని ఆపిన దేవుడు, గాలిని ఆపిన దేవుడు, ఆజ్ఞాపిస్తే సమస్తము కలిగి అలాంటి దేవుడు. నీ డబ్బాలు మహా పడితే 2 కేజీలు పడుతుందేమో, నెలంతను పోషించబడ్డానికి 2 కేజెస్ కందిపప్పు సరిపోతుందేమో, ఒక 25 కేజెస్ బ్యాగ్ సరిపోతుందేమో నీవు నీ పిల్లలకి.
ఏ ఖాళీ పాత్రలు ఉన్నాయో ఆ ఖాళీ పాత్రలన్నీ నింపడానికి దేవుడు ఆర్డర్ ఇస్తాడట. దేవుడు కార్యము జరిగించే దేవుడు అండి. హల్లెలూయా. నీ దేవుడు నమ్మదగిన దేవుడు, నీ దేవుడు నీతిమంతుడు, నీ దేవుడు కార్యములు చేసే దేవుడు, నీ యొక్క ఖాళీ పాత్రలన్నీ కూడా నింపే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ప్రతిష్ఠిత జనముగా చేస్తాను. అండర్లైన్ చేసుకుందాం. దేవుడట నిన్ను ప్రతిష్ఠిత జనముగా అంటే నిన్ను ప్రతిష్ఠించుకుంటాడు. ఏం చేస్తాడమ్మా? ప్రతిష్ఠించుకుని ప్రతిష్ఠిత జనముగా చేస్తాడు. మీరు ఆ కింద వచనాలు చూస్తే దేవుడు అంటున్నాడు, నీవు చేయి కార్యం అంతటిని నేను ఆశీర్వదిస్తాను. నీ యొక్క పంట రావడానికి సమృద్ధిగా నేను నీకు మేలు కలుగు చేస్తాను, వర్షాన్ని కుమ్మరిస్తాను. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడిగా ఉండవు. ఏం చేస్తాడటండి? అప్పిస్తావు. నువ్వు 5,000 రూపాయలు ఇతరులకు అప్పిచ్చినా అప్పిచ్చేదానిగా ఉంచావు దేవుడు నేను ఉంచాడు. ఒకవేళ 60,000 70,000 ఎవరికైనా అప్పిచ్చావు అంటే నువ్వు అప్పిచ్చేవాడిగా దేవుడు నిన్ను ఉంచాడు. అప్పిస్తావే కానీ అప్పు పుచ్చుకో. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇలా ఉంటుంది. ఆయన నీ మీద ఉన్న ప్రణాళిక ఇది, నీ కొరకు ఉద్దేశించినవి ఇవి. నేను దీవించాలి దీవించాలనే కోరిక మాత్రమే ఉంది కానీ నిన్ను ఎండిపో చేయాలని కాదు, నిన్ను లోటుతో ఉంచాలని కాదు, నిన్ను ఏదో పడగొట్టేయాలని కాదు, నీ కళ్ళల్లోంచి నీళ్లు దడదలా వచ్చేలా చేసేయాలని కాదు, నీ గుండె అంతా వీక్ అయిపోవాలని కాదు, నీ ఎముకలు సత్తువు లేకుండా చేయాలని కాదు ఆయన ఉద్దేశం. ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీ పొలము దీవించబడాలని, నీ సంతానము దీవించబడాలని, నీ ఉద్యోగము దీవించబడాలని, నీ ఖాళీ పాత్రలన్నీ దీవించబడాలని, నీ శత్రువులు ఎవరైనా ఉంటే వారు 7 త్రోవల్లో మటమాయము చేయాలని దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కింద వచనంలో చెప్తుంది, నేను నిన్ను తలగా చేస్తానే కానీ తోకగా చెయ్యను. ఎంత మంచి దేవుడు! ఏం చేస్తాడటండి? తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఈ దీవెనలన్నీ మన దగ్గరికి రావాలంటే సమర్పణ ఉండాలి. ఏముండాలండి? ఏముండాలమ్మా? మన మాటలో సమర్పణ, మన చూపులో సమర్పణ, మన నవ్వులో సమర్పణ. కొంతమంది ఏమీ ఉండదు. ఎందుకది? ఏమి ఉండదు అక్కడ. పొలైట్నెస్ ఉండాలి. నీ నవ్వు కూడా ఎలా ఉండాలి? చాలా చక్కగా ఉండాలి. అందరూ ఆనందించేలాగా ఉండాలి. కొంతమంది లోపల నుంచి నవ్వరండి, జస్ట్ ఏ నవ్వండి అది? ఏ నవ్వు? నటనా నవ్వు అంటారు చూసారు, అది. ప్రియ దేవుని జల్లరా, దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, రియల్గా ఉండు, నువ్వు రియాలిటీగా ఉండు. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఒక అద్దములో నిన్ను చూస్తున్నట్టుగా ఉండు. దేవునికి క్లారిటీ కావాలి, దేవునికి క్లారిటీ అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది, ఆయనలాగా ఉండాలి, నువ్వు ఆయన వలే ఉండాలి, రూపాంతరిత అనుభవంలోనికి వెళ్ళాలి. కొంతమంది అండి, అమ్మగారు మీరు చాలా మంచివారండి, మీరు కానీ ఇలా మీరు కాబట్టి ఇలా చేస్తున్నారండి, మీరు చేయకపోతే ఏమవ్వదు, అమ్మగారు 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 అంటారు కానండి. ఫేక్. ఏంటన్నది? ఫేక్ పొగడ్తలు, అవసరాన్ని తీర్చుకునే పొగడ్తలు. వద్దు. పొగిడేవారిని అస్సలు నమ్మకూడదటండి. పొగిడేవారిని అస్సలు నమ్మకూడదట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరిని నువ్వు గమనిస్తున్నావో, అసలు నువ్వు ఎలా ఉంటున్నావో, నిజంగా ఆ క్లారిటీ అనేది నీకు దేవునికి ఉండాలి. నువ్వు క్లారిటీగా కనబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫేక్ లైఫ్ మంచిది కాదు, చెడ్డ జీవితం మంచిది కాదు. స్పష్టమైన జీవితం, భక్తి కలిగిన జీవితం, దేవుని వలె ఉండే జీవితం, సమర్పణ కలిగిన జీవితం, దేవుని కొరకు సాగిపోయే జీవితం, అవసరాన్ని దేవుని కొరకు, దేవుని అవసరానికి వాడుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితము దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం. ఫేక్ లైఫ్ అంటే, ప్రభువా నీతో ఉంటాను, నీలో ఉంటాను, నీ కొరకు జీవిస్తాను, నా జీవితం అంతా నీదే అని అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత టాటా ప్రవ్వా, బాయ్ బాయ్ ప్రవ్వా, నాకు చాలా పనులున్నాయి ప్రవ్వా, ఉద్యోగం ఉంది ప్రవ్వా, నేను రాను అని చెప్పిన వాళ్ళు ఎంతమందిని చూశానండి నేను. దేవుణ్ణి కేవలం వాడుకుని వదిలేస్తున్నారు. లైఫ్లో భక్తి అంటే నిజంగా నువ్వు దీవించబడాలి, ఆ దీవెన స్థిరంగా నిలబడాలి అంటే భక్తి జీవితంలో ఫేక్ ఉండకూడదు, భక్తి జీవితంలో క్లారిటీ ఉండాలి, భక్తి
రీతిగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏ దీవెనలు అయితే ఇచ్చాడో ఆ దీవెనలన్నీ యేసు నామంలో మీ మీదకి వర్షము వలె వచ్చునుగాక. ఆ దీవెనలన్నీ మీ మీదకి పొంగి పొర్లునుగాక. సమృద్ధి నుండి. అంత చిన్నగా చెప్తున్నారు అంటే మేము అంతలా ఉండలేమండి అనుకుంటున్నారా? ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలండి? ఉండడానికి ప్రయత్నించాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా అబద్ధాలు ఆడడం మానేయాలి. ఆశీర్వాదం రావాలంటే ఖచ్చితంగా మనము గొడవలాడడం మానేయాలి. ఆ ఆశీర్వాదం రావాలంటే కలబల మాటలు చెప్పడం మానేయాలి. అక్కడ ఇక్కడెక్కడ మాట్లాడడం అవి మానేయాలి. అవన్నీ కూడా స్పష్టత అనేది మనలో ఉన్నప్పుడు, క్లారిటీ అనేది మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేయకమానడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటో చెప్పాడు మీకు. దేవుని యొక్క ప్రణాళిక మీ మీద, మీ సంతానం మీద, మీ కుటుంబం మీద ఎలా ఉండాలనుకుంటున్నాడో దేవుడు బయలుపరిచాడు. మనందరితో దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రభువా, నీతో ఉంటాను, నీలో ఉంటాను. క్లారిటీ కలిగిన భక్తి జీవితం, ఫేక్ వేషధారణ తీసేస్తాను ప్రభువా. సమర్పణ కలిగి ఉంటానయ్యా. ఒక మిషనరీ వలె నీ కొరకు నేను వాడబడతాను ప్రభువా. నేను ఏ స్థితిలో ఉన్నా, పేద స్థితిలో ఉన్నా, ధనిక స్థితిలో ఉన్నా, నేను నీ కొరకు వాడబడతానయ్యా. నువ్వు అలాగా సమర్పణ చేసుకుంటేనే దీవెన వర్షము నీ మీదకి వస్తుంది. రోజుకు 1 గంట ప్రార్థిస్తానయ్యా. అనేక మంది కొరకు ప్రార్థిస్తాను. ఎప్పుడు నా గురించి నేను ఆలోచిస్తున్నాను కానీ అనేక మంది బాధల్లో, కష్టాల్లో, రోగాలతో ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తానయ్యా. అయ్యా, నా గురించి నేనే ఆలోచిస్తున్నాను కానీ ఇతరుల గురించి ఆలోచించలేకపోతున్నాను, క్షమించు అయ్యా. కరపత్రికలు పంచిపెడతాను ప్రభువా. నేను సిగ్గుపడనయ్యా. నీ కొరకు వాడబడతానయ్యా. నడగలవా? దీవించబడతావు. దీవెన తుఫాను మీ మీదకి వస్తుంది. దీవెన వర్షం మీ మీదకి వస్తుంది. దేవుని కొరకు సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించగలడు. ఇది ఆయన మాటలు, ఆయన మనస్సులో ఉండే మాటలు. దేవుని కొరకు సాగిపోదాం. యేసయ్యా, నీకు వందనాలు. ఇది నాని నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. బలమైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడు ప్రభువా. మేము ఏమై ఉన్నామో నీకు స్పష్టత తెలుసు ప్రభువా. మేము ఎలా ఉంటున్నామో నీకు తెలుసు ప్రభువా. మేము దేని గురించి వర్రీ అవుతున్నామో నీకు తెలుసు ప్రభువా. ఈరోజు నీ ఉద్దేశం ఏమిటో మాకు చెప్పి ఉన్నావు. నీ ప్రణాళిక ఏమిటో మాకు చెప్పి ఉన్నావు. నువ్వు తలంచిన తలంపులన్నీ మా జీవితాల్లో నెరవేరుస్తానని వాగ్దానం చేస్తావు ప్రభువా. యేసు నామములో ఈ 28వ ద్వితీయోపదేశ కాండములోని వాగ్దానాలన్నీ యేసు నామములో మా బిడ్డల మీదకి వచ్చునుగాక. అయ్యా, మా యొక్క బిడ్డల మీదకి వచ్చునుగాక. అయ్యా, నా నీ బిడ్డలని సంతానాన్ని దీవించమని అడుగుతూ ఉన్నాను. అయ్యా, నీ యొక్క ఆకాశపు నిధులను తెరవమని అడుగుతూ ఉన్నాను. యేసు నామములో దీవించబడునుగాక. ఆరోగ్యముతో నింపబడునుగాక. వంటశాలలు దీవించబడునుగాక. ఆ యొక్క ఉద్యోగాలు దీవించబడునుగాక. యేసు నామములో దీవెన వర్షము మీ మీదకి వచ్చునుగాక. అవి మీ మీద ప్రాప్తించునుగాక. దేవానికి వందనాలు. నువ్వు మాట ఇచ్చి తప్పి దేవుడు కాదయ్యా. మా గర్భఫలము, మా భూఫలము, మా యొక్క తొట్టి సమస్తము దీవించగలవు. తలగా చేస్తావు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు ప్రభువా. మా కన్నిటిని, మా దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేస్తానని వాగ్దానం చేసిన రీతిని బట్టి వందనాలు. నువ్వు కోరుకుంటున్నది ఒకటే, సమర్పణ కోరుకోమంటున్నావు అయ్యా. సమర్పణ కోరుకుంటున్నావయ్యా. మేము సమర్పించుకునేలా సహాయం చేయండి. మా బ్రతుకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని మమ్ములను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపణ చేసుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.